హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1487కి అందరికీ స్వాగతం. సంక్రాంతి అయితే అయిపోయింది. ఈ రోజుతో లాస్ట్ అనమాట, ముక్కనమ. అందరూ మొక్కలతో ఈ సంక్రాంతిని కంప్లీట్ చేసి రేపటి నుంచి ఎవరి దారి వాళ్ళే, ఊర్లు వచ్చిన వాళ్ళు ఊరు నుంచి ఇంటికి, అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవడమే అనమాట. సో ఇంకా మనం కూడా మన ఫీల్డ్లోకి ఫుల్ ఫ్లెక్స్గా ఎంటర్ అయిపోతాము ఈ వీక్ ఎండింగ్ కల్లా. సో ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి గూగుల్ పే అలాగే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ ఎంఓయూలో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో అయితే సైన్ అయితే చేశారంట. సో దీనివల్ల ఏంటి మనకి బెనిఫిట్ అంటే, యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు మన ఇండియా వరకు మనం యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకునే వాళ్ళం కదా. సో ఈ దెబ్బతో మనం అదర్ కంట్రీస్లో కూడా సో యూపీఐ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఉంటారో వీళ్ళు ఏదైనా అదర్ కంట్రీలో పర్చేస్ చేసినప్పుడు సో త్రూ స్కాన్ చేసి అక్కడ కూడా యూపీఐ పేమెంట్ చేసే విధంగా వీళ్ళైతే వాళ్ళతో సైన్ చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొలాబరేట్ అయ్యారు. ప్రస్తుతానికి వచ్చేసరికి ఒక 10 కంట్రీస్ని అయితే వీళ్ళు లిస్ట్ అయితే బయట తీసుకొచ్చారు. ఇక్కడ లిస్ట్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఈ కంట్రీస్లో మనకి యూపీఐ పేమెంట్స్ సర్వీసెస్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 11F ఈ మొబైల్ని త్వరలో మలేషియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. త్వరలో అంటే ఫిబ్రవరి 25వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారంట. యాక్చువల్గా ఇదే మొబైల్ని మన ఇండియాలోకి వచ్చేసరికి ఒప్పో F25 పేరు మీద అయితే తీసుకొస్తారంట. అంటే ఈ రెనో 11Fని F25 పేరు మీద అయితే తీసుకొస్తారు. ఎఫ్ లైన్ అప్ ఉందిగా మన దగ్గర. సో అందులో తీసుకురాబోతున్నట్టు వస్తుంది. ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. MediaTek Dimensity 7050 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, అలాగే IP65 రేటింగ్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ సంబంధించిన కలర్స్ అలాగే మొబైల్ ఎలా ఉంటుంది అనేది కూడా అయితే బయటకు వచ్చిందనమాట. సో ఓషన్ బ్లూ అనుకుంటా అదొక కలర్ ఉంది, పింక్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ మిక్స్ అయ్యి అయితే కనిపిస్తుంది. సో ఈ కలర్స్లో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్ ఈ రోజు అయితే లాంచ్ కాబోతున్నాయి. ఒకసారి మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే నైట్ 11:30కి అనుకుంటా ఈ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. సో వీటికి సంబంధించిన న్యూస్ మనం రేపైతే కవర్ చేద్దాం. తెలిసిందే కదా, సామ్సంగ్ తీసుకొచ్చే S సిరీస్ అంటే సో వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్, ఫోల్డింగ్ మొబైల్స్ పక్కన పెట్టేస్తే వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇవి. ఈసారి మాత్రం ఇందులో మనకి గెలాక్సీ ఏఐని అయితే పరిచయం చేయబోతున్నారు. సో దాని గురించే చాలామంది క్యూరియాసిటీతో అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ ఇన్జోన్ గేమింగ్ ఇయర్ బడ్స్ని అయితే లాంచ్ చేసింది. మనకి ENC సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో అయితే ఇవి వస్తాయి. ఆల్రెడీ వీటిని వచ్చేసరికి వేరే కంట్రీలో లాంచ్ చేస్తారు. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే వీటిని తీసుకొచ్చారు. 30 ms మనకి లో లేటెన్సీ ఉంటుంది. 360 degrees మనకి స్పెషల్ సౌండ్ టెక్నాలజీ అయితే ఉంటుందంటున్నారు. 8.4 mm డ్రైవర్ అయితే ఉంటుంది. 24 hours మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. యాక్చువల్గా దీంట్లో స్పెషాలిటీ ఏమిటి అంటే, దీంతో పాటు మనకు ఒక డాంగిల్ అయితే ఇస్తారన్నమాట, టైప్ సి డాంగిల్. దీన్ని మనం కంప్యూటర్ కనెక్ట్ చేయొచ్చు. సేమ్ టైం మనం PS5 ఉంది కదా, దానికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఒక బటన్, స్విచ్చింగ్ బటన్ అయితే ఇస్తారు. కంప్యూటర్ అయితే కంప్యూటర్ కానీ ప్లే స్టేషన్ కానీ స్విచ్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ ఫోన్కి స్విచ్ చేయొచ్చు అనమాట. ఇటువంటి డాంగిల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి తెలిసిందిగా సోనీ అంటేనే ఎక్కువగా ప్రైస్ పెడుతూ ఉంటుంది. 17,999 రూపాయలు ప్రైస్ ఉంది. ఒక 500 రూపాయల వరకు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి ఒక బంపర్ ఆఫర్ అయితే బయటకు వస్తుంది. సో ఈ బంపర్ ఆఫర్లో ఏంటంటే, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ని వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారన్నమాట. అబ్బో, ఫ్రీగా రావాలంటే మేము ఏం చేయాలి అంటే, యాక్చువల్గా శాంసంగ్ రీసెంట్గా లాంచ్ చేసినట్టుంది ఇది. శాంసంగ్ నియో QLED టీవీని తీసుకొచ్చింది, 4K టీవీ. అదే QLED టీవీ 4K టీవీ ఇంకోటి ఉంది. అంటే నియో QLED వేరు, మామూలు QLED వేరు. ఇందులో 98 ఇంచెస్ టీవీ ఉంది. సో ఆ టీవీని ఎవరైతే కొంటారో సో వాళ్ళకి వీళ్ళు S23 అల్ట్రాని అయితే ఫ్రీగా ఇస్తారంట. సో చూసారా, 1+1 ఆఫర్ లాగేస్తున్నారు. కాకపోతే ఈ టీవీ ప్రైస్ ఎంత ఉంటుందో తెలిసిందే కదా, ఎందుకంటే ఈ మొబైల్ ప్రైజే 1 లక్ష. వీళ్ళు ఇప్పుడు చెప్పడం 1,25,000 అంటున్నారు. మామూలుగా మనకి సేల్లో అయితే 1 లక్ష, 1,10,000 అయితే అమ్ముతున్నారు అనుకోండి. సో ఆ రేంజ్ ఒక మొబైల్ని మనకి ఇవ్వాలి అంటే ఆ టీవీ కాస్ట్ ఎంత ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా మళ్ళీ నియో QLED, OLED, ఇంకో QLED టీవీస్ కొన్ని ఉన్నాయి. అది 50 ఇంచెస్ టీవీస్ అనమాట. సో వాటిని కొన్నారంటే సామ్సంగ్ Q సిరీస్లో సౌండ్ బార్స్ ఉన్నాయి. సో ఆ సౌండ్ బార్ని అయితే ఇస్తారంట. దాని ప్రైస్ వచ్చేసరికి 38,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక 85 ఇంచెస్, 75 ఇంచెస్ QLED టీవీస్ని కనుక తీసుకుంటే సామ్సంగ్ నుంచి వాళ్ళకి 50 ఇంచెస్ QLED 4K సెరీఫ్ టీవీ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఫ్రీగా ఇస్తారంట. అది 70,000 రూపాయలు ఏమో ప్రైస్ అయితే ఉంది. ఇక మరొకటిసరికి సామ్సంగ్ 65 ఇంచెస్, 55 ఇంచెస్ OLED అండ్ QLED 4K టీవీస్ని పర్చేజ్ చేస్తే ఒక సౌండ్ బార్ ఇస్తారు. దీని వాల్యూ వచ్చేసరికి 16,000 ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు బంపర్ ఆఫర్లు అండ్ గిఫ్ట్ బనాంజాలను అయితే అనౌన్స్ చేశారు. సో ఈ జనవరి 31 వరకు మనకి ఈ ఆఫర్లు అయితే ఉంటాయి. కాకపోతే
వీటి ప్రైజులు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. దాని ప్రకారం మరి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ A35 ఈ మొబైల్ మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఆండ్రాయిడ్ 14తో అయితే ఈ మొబైల్ స్పాట్ అయిందనమాట. ఇందులో మనకి ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్ ఉండబోతున్నది తెలుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్తో మరి ఈ మొబైల్ తేవాలని ఎందుకు అనుకున్నారో తెలియదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన గెలాక్సీ A34లో మీడియాటెక్ డెమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. ఈసారి కనీసం 7050 ప్రాసెసర్, ఇంకో 7020 ప్రాసెసర్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఉంటే బాగుండేది మీడియాటెక్ నుంచే. మళ్ళీ వీళ్ళు ఆ ఎక్సినోస్ ప్రాసెసర్ని అయితే ఇందులో తీసుకొస్తున్నారు. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ దగ్గర ప్రాసెసర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, ఓన్ ప్రాసెసర్లు. సో వాటితో తీసుకొస్తే వీళ్ళకి ఇంకొంచెం ప్రాఫిట్ ఉంటుందని వాటితో తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా మొబైల్ ప్రైస్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, దగ్గర 30,000కి తీసుకెళ్తారు ఈ మొబైల్ ప్రైస్. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి యాపిల్ విజన్ ప్రో యూఎస్లో అయితే లాంచ్ కాబోతుంది. లాంచ్ అయిపోయింది అనుకోండి లాస్ట్ ఇయరే, బట్ అసలుకి సేల్కి అయితే నోచుకోలేదు. ఇప్పుడు మనకి యూఎస్లో ఫిబ్రవరి 2వ తారీఖున అయితే ఈ హెడ్సెట్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ హెడ్సెట్ అక్కడ సేల్కి అయితే తీసుకొస్తారు కదా, ప్రైస్ కూడా ఏం తక్కువ లేదు. అక్కడ ప్రైస్ చూస్తే 2,80,000 ఏముంది. ఒకవేళ అదర్ కంట్రీలోకి వెళ్ళిపోయిందంటే 3 లక్షలు 3,50,000 దాకా వెళ్తుంది. అయితే వీళ్ళు WWDC జూన్ నెలలో అయితే జరుపుతారు కదా. సో జూన్ నెల తర్వాత WWDC అయిపోయిన తర్వాత ఈ హెడ్సెట్ని మిగిలిన కంట్రీల్లో కూడా అయితే సేల్కి తీసుకొస్తారని చెప్పి సో ఇప్పుడు మింగ్ చింకు అయితే చెప్తున్నాడు అనమాట. సో తెచ్చినప్పటికీ కొనేవాళ్ళు ఉంటారులేండి, ఎందుకంటే ఇప్పటికీ దీని మీద హైప్ బాగా ఉంది, అలాగే మోజు కూడా చాలా మందికి ఉంది. కాకపోతే అందరూ అందుకోదగ్గ హెడ్సెట్ అయితే కాదు ఇది. ఇక నెక్స్ట్ చూస్తే IQ Neo 9 Pro యాక్చువల్గా మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. నిన్న ఆల్రెడీ మన టెక్నిక్స్లో చెప్పాను, పొరపాటు నేను ఈ నెల 22న లాంచ్ అవుతుందని చెప్పాను, బట్ ఒకసారి ఫిబ్రవరి 22వ తారీఖున లాంచ్ అవుతుంది ఈ మొబైలు. అయితే ఇందులో మనకి నిన్న వీళ్ళు ఆరెంజ్ కలర్ది వీళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసింది ఒక మొబైల్ని అయితే టీచ్ చేసుకుంటూ వచ్చారు మన ఇండియాలో తీసుకొస్తున్నట్టుగా. సో ఇందులో మరో కలర్ వేరియంట్ ఇది వచ్చేసరికి కాంక్యూరియర్ బ్లాక్ అనే ఒక కలర్ని అయితే టీచ్ చేస్తున్నారు. ఈ కలర్ అయితే రాబోతున్నట్టుగా. ఇష్టం వచ్చినట్టు పేర్లు డిక్షనరీని నెతికి ఈ పేర్లు పెడతారేమో. బ్లాక్ కలర్ తీసుకొస్తాం అంటే సరిపోద్దుగా, అబ్బాయి అలా కాదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి రియల్మీ నోట్ 50 గ్లోబల్ లాంచ్ డేట్ అయితే అఫీషియల్గా ఇప్పుడు రియల్మీ రివీల్ చేసిందనమాట. రియల్మీ ఫిలిప్పీన్స్ ఉంది కదా, ఫిలిప్పీన్స్లో అయితే వీళ్ళు రియల్మీ నోట్ 50 అనే పేరు మీద మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఇమేజెస్ అన్నీ బయటకు వచ్చేసినాయి. యాక్చువల్గా మీకు ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, బిలో 10,000 ఈ మొబైల్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇక్కడ నోట్ సిరీస్ అంటేనే ఒక లో రెండ్ మొబైల్ అనే ఫీలింగ్ జనాల్లో కలిగించాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారని. సో అదే చేశారనమాట. రియల్మీ C51 అనే మొబైల్ని ఆల్రెడీ మనకి ఇండియాలో కూడా లాంచ్ చేసింది. అదే మొబైల్ని వీళ్ళు నోట్ 50 అనే పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. ఇంతకుముందు మనకు కొన్ని రూమర్స్ ఉన్నాయి, రియల్మీ సి సిరీస్ని డిస్కంటిన్యూ చేయబోతుందని. మేబీ ఇది దానికి రిలేటెడ్ అనుకోవచ్చు, ఎందుకంటే సి సిరీస్ని డిస్కంటిన్యూ చేసి ఆ ప్లేస్లో మనకి రియల్మీ నోట్ సిరీస్ని ఏమైనా తీసుకురావాలని ఆలోచిస్తుంది అనుకుంటా. ప్రస్తుతానికైతే వీళ్ళు ఫిలిప్పీన్స్లో అయితే లాంచ్ అయిపోతున్నారు. మన ఇండియాకి మరి ఎప్పుడు తెస్తారో తెలియదు, కానీ మన ఇంకో సిరీస్ని కూడా తీసుకొస్తున్నారంట రియల్మీ నోట్ సిరీస్లోనే. అది నెంబర్ సిరీస్ అయితే కాబోతున్నాయి. ఇంతకుముందు మనం నిన్న టెక్నిక్స్లో కూడా మాట్లాడుకున్నాం. రియల్మీ నోట్ 1 అని ఒక స్పెసిఫికేషన్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి ఒక మొబైల్ సంబంధించి. ఆ మొబైల్ వీళ్ళు రియల్మీ GT లైనప్ని చైనాలో తీసుకొస్తున్నారు కదా, మన ఇండియాలో అయితే తీసుకురావట్లేదు ఈ మధ్యకాలంలో. సో వాటిని వీళ్ళు ఈ నోట్ సిరీస్తో భర్తీ చేసి, అంటే అక్కడ GT పేరు మీద లాంచ్ చేసి ఇక్కడ నోట్ సిరీస్తో తీసుకురావాలని చూస్తున్నారుగా అన్నట్టుగా తెలుస్తుంది. అంటే రియల్మీ GT లైనప్ అలాగే నియో లైనప్, GT నియో సిరీస్ ఉన్నాయి కదా, వీటిని వీళ్ళు నోట్ సిరీస్లో నోట్ ప్రో నోట్ అల్ట్రా పేరు మీద తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ GT లైనప్ కన్నా నోట్ సిరీస్ గట్టిగా వెళ్తాయని చెప్పి వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. సో చూద్దాం మరి వీళ్ళ పాచికలు ఎంతవరకు పారుతాయనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.